పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హై టెన్షన్ నెలకొంది. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యత్నించారు. దీంతో మున్సిపల్ సిబ్బందిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రస్తుతం సత్తెనపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జగన్ పర్యటన నేపథ్యంలో రెంటపాల్లా చుట్టుపక్కల 25 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మరోవైపు నందిగామ అడ్డ రోడ్డు దగ్గర గో బ్యాక్ జగన్, అమరావతి ద్రోహి జగన్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆ ఫ్లెక్సీలను తొలగించారు పోలీసులు. కాసేపట్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చేరుకోనున్న వైఎస్ జగన్ రెంటపాళ్లలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అటు సత్తెనపల్లి పర్యటనకు జగన్ కు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తో పాటు 100 మందికే అనుమతి ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్కువ మందిని సమీకరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు జిల్లా ఎస్పీ. కాగా ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది వైసీపీ క్యాడర్. ఇక రెంటపాలలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని నేడు జగన్ ఆవిష్కరించనున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ పర్యటనతో పాటు సత్తెనపల్లిలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కూడా కార్యకర్తల్ని అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా జగన్ మరి కాసేపట్లో కూడా రెంటపాల గ్రామానికి వారి కుటుంబాన్ని, నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు పర్యటన ఎలా చూస్తున్నారు? అడుగడుగున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ కార్యకర్తల్ని ఎక్కడ కూడా కార్లు, వెహికల్స్ అలో లేదని చెప్తున్నారు. ఎలా చూడాలి? అంటే భారతదేశ రాష్ట్రపతితో ప్రధానమంత్రి వస్తే ఎంత సెక్యూరిటీ ఉంటుందో అంత సెక్యూరిటీని పెట్టారు. ఆ సెక్యూరిటీ పోలీసులు పెట్టింది దేనికి? జనాన్ని ఆపడానికి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, పల్నాడులో తండోపతండాలు వస్తారు. ఎలాగైనా ఆపమని పైన ముఖ్యమంత్రి కార్యాలయం హెచ్చరికలు చేస్తే పాపం పోలీసు వాళ్ళు కూడా మాతో అంటున్నారు, ఏం చేయాలి సార్, మా కర్మ, లా అండ్ ఆర్డరు మేము అదుపు చేసే మరి పోలీసు వాళ్ళం. ఈరోజు సెక్యూరిటీ వాచ్మెన్లు అయ్యాం. సత్తెనపల్లి టౌన్కి వాచ్మెన్ అయి ఎవరిని లోపలికి రానియకుండా చేస్తున్నాం. అయినా పర్లేదు, మీరే చూస్తున్నారు. ఇది కదిలిచ్చిన జనం కాదు, కదల వచ్చిన జనం జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి. ఆ తండ్రే కోడై కూస్తున్నాడు. పోలీసులు హింసించటం వల్ల నా బిడ్డ చనిపోయాడు, లేకపోతే బతికుండేవాడు. అటువంటి దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఆ అధికారులని మరి కఠినంగా శిక్షించాల్సి పోయి వాళ్ళని కాపాడుకొని వెనకేసుకొని వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టాచ్యూ ఓపెనింగ్కి వస్తున్నారు. బహుశా నాగమల్లేశ్వరరావు గారిదే మొట్టమొదటి మరణం తెలుగుదేశం రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిన తర్వాత. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. 4 సంవత్సరాల్లో గద్దె దించుతాం. నాగమల్లేశ్వరరావు గారు లాంటి అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు చనిపోయిన వాళ్ళు కావచ్చు, అక్రమ కేసులు బనాయించిన వాళ్ళు కావచ్చు, పోలీస్ స్టేషన్లో కొట్టిన వాళ్ళు కావచ్చు. ఈసారి పోలీసుల్ని, అటువంటి పోలీసుల్ని అందరిని అనట్లా, 10-20% మంది ఉన్నారు. ఓవర్ యాక్షన్ చేసిన పోలీసులకి ఖచ్చితంగా రేపు డిస్మిస్ అయ్యే దాఖలాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన 12వ తారీఖు అయితే ఆయన చనిపోయింది 5వ తారీఖు. సో కావాలనే వైసీపీ రాద్ధాంతం చేస్తుంది, రాజకీయం చేస్తుంది, లబ్ధి కోసమే ఈ విధంగా చేస్తుంది అని ఆరోపిస్తుంది కూటమి ప్రభుత్వం. ఎలా చూడాలి? ఒక యువకుడు, 33-34 సంవత్సరాల యువకుడు, భార్య, 2 ఆడపిల్లలు, అలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు, వాళ్ళు కూడా చిన్నపిల్లలు, 8వ తరగతి 7వ తరగతి, ఒక్కతే ఆడపిల్ల. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి కారణాలు వెతుకుతూ రాజకీయ రంగు పులవాలనే అవసరం లేదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఉప సర్పంచ్ చనిపోయాడు. అతనే సర్పంచ్గా కూడా చేస్తున్నాడు, ఇన్ఛార్జ్ సర్పంచ్గా. అతను చనిపోతే నాయకుడు పరామర్శించడానికి రాకూడదా?
ఆ కుటుంబానికి భరోసా ఇవ్వటానికి రాకూడదా? దీనికి రాద్ధాంతం చేసి రిస్ట్రిక్షన్లు పెట్టి పోలీసు వాళ్ళు అడ్డుకోవటం ఎందుకు? చంద్రబాబు నాయుడు ఎంత భయపడుతున్నాడో జగన్ కానీ వారిపైన ఒత్తిడి చేయడం కానీ మన మరణాలు జరిగినాయి. సో ఇది కూడా వారు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, ఇది ఎలా చూడాలి? ఈ వ్యక్తిగత సంఘటనలు వాటిని తీసుకొచ్చి ఒక రాజకీయ నేతకి లింక్ చేసే కార్యక్రమం చేయొద్దు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. కుప్పంలో ఏం జరిగిందండి? ఒక మహిళని, భర్త చనిపోయిన మహిళని చెట్టుకు కట్టేసి డబ్బులు ఇవ్వలేదని అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏం సమాధానం చెబుతారు? నీ సొంత నియోజకవర్గంలో జరుగుతూ ఉంది, మీకు లేదా? మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నువ్వు ఏ విధంగా మాట్లాడతారు? మరి ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు? అట్లానే అనంతపూర్లో 9 సంవత్సరాల బాలికని 14 మంది అత్యాచారం చేశారు కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఏం చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 188 అత్యాచారాలు జరిగినాయి మహిళల మీద. ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు? హోంమంత్రి గారు మాట్లాడితే ఎవరిని వైసీపీ నాయకులు లోపలేయాలా, ఎవరిని అరెస్ట్ చేయాలా, ఇదే కార్యక్రమం తప్ప ఈ రాష్ట్రంలో ఏమన్నా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉందా? శాంతి భద్రతలు, మహిళలకు రక్షణ కల్పిస్తున్నారా? ఏం లేదే. దాని మీద ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కూర్చొని మీరు ఏదో ఆఫీసులో కూర్చొని ఏమీ జరగట్లేదు, ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉందని చెప్తే సరిపోదు. గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలా. ప్రజల అభిమానం కొద్దీ వస్తారండి. మేమే వెహికల్స్ పెట్టి తరలించలేదు, ఎవరూ కూడా తరలించలేదు. 2 వీలర్స్, బైకులు కూడా పెట్టలేదు. కనీసం వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నా మీరు అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే ఎంత దిగజారిపోయిందో అర్థమవుతోంది. సార్ భాస్కర్ గారు చెప్పండి, మీరు ఏదైతే మరి ఈ రెంటపాల గ్రామానికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది, ప్రభుత్వ తీరు కానీ పోలీసుల తీరుని ఏ విధంగా చూస్తారు? ఇది ప్రభుత్వం దుర్మార్గమైన చర్య అండి. వాస్తవంగా పర్లకుంట వారి కుటుంబం పార్టీకి పెద్ద లాయలిస్టులు. మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ కుటుంబానికి అనుబంధంగా ఉంటున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఆ నేపథ్యంలోనే వాళ్ళు ఊళ్ళో పార్టీని బలోపేతం చేశారు. ఈ రోజు కూడా ఆ ఊళ్ళో మా పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్, ఈ అబ్బాయి మా పార్టీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్. అటువంటి వ్యక్తిని పోలీసులు 4వ తారీఖు 5వ తారీఖు ఎంత హెరాస్ చేశారో మేము స్వయంగా కూడా చూసాం. ఆ నేపథ్యంలో మేము పోలీసుల మీద కూడా ప్రైవేట్ కేసు వేసాం. ఆ ప్రైవేట్ కేసు కూడా పోలీసు విచారణలో ఉంది, దర్యాప్తు జరుగుతుంది ఆ ఎస్ఐ, ఆ సిఐ మీద, వాళ్ళ మీద. ఆ రోజు ఎస్పీ గారితో కూడా నేనే స్వయంగా మాట్లాడినా కానీ ఆ అబ్బాయిని విడిచిపెట్టే పరిస్థితి లేదు. తర్వాత హెరాస్ చేసి స్టేషన్లో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఆ తర్వాత బయటకు విడిచిపెట్టారు. అది తట్టుకోలేకనే ఆ అబ్బాయి ప్రజలు ఇవ్వాలి. వాళ్ళు చేసే ప్రతి పోలీస్ చర్య, ప్రభుత్వ తరఫున పోలీస్ చర్య మా పార్టీకి అనుకూలంగా మారుతుంది. ప్రతి ఒక్క కార్యకర్తకి కడుపులో మండి బయలుదేరి వస్తున్నాడు. ఒకసారి సత్తెనపల్లి అవుట్స్కట్స్ లో చూడండి, పొలాల మీదుగా జనం ఎంతమంది పోతున్నారు. నేను ఇప్పుడే అటు నుంచి వచ్చాను. వేలాది మంది ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు, హాజరవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు, వాళ్ళకు భరోసా ఇస్తాడు. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన కాస్త గందరగోళం మధ్య కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా వైసీపీ నేతలు, మాజీ నేతలు కూడా తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. పోలీసుల తీరుపైన కూడా మార్చుకోవాలంటున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అడుగడుగున అడ్డుకోవటంపై కూడా అటు వైసీపీ తీవ్రంగా విమర్శలు చేస్తుంది. వైసీపీ 1 year పాలనలో కేసులు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి లేదంటూ కూడా గోపిరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా మరి కాసేపట్లో జగన్ ఆ రెంటపల్ల గ్రామానికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించుకోవడం కాకుండా ఆ విగ్రహాన్ని ఓపెన్ చేసి కూడా వెళ్లే అటువంటి అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అటు పోలీసుల ఆంక్షలు కూడా ఎక్కడ కూడా బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ కిరణ్తో రమేష్, రాజ్ న్యూస్, సత్తెనపల్లి నుండి.